ఈ వీడియోలో లవము అంటే ఏమిటి, హారము అంటే ఏమిటి, వీటి గురించి తెలుసుకుంటారు. ఇక్కడ భిన్నము గురించి మీకు తెలియాలి. భిన్నము అంటే ఈ విధంగా 2/3, 1/3, 5/7 ఈ విధంగా రాసే సంఖ్యలను ఏమంటాము? భిన్నాలు అంటారు, ఫ్రాక్షన్ అంటారు. ఇప్పుడు ఇందులో లవము ఏది, హారము ఏది? ఇక్కడ చూడండి, ఇది రేషియో అని కూడా అంటారు. లవము అంటే పైన ఉన్నటువంటి నెంబర్ను లవము అంటారు, కింద ఉన్న నెంబర్ని హారము అంటారు. ఈ పైన ఉంది కదా, దీనిని లవము, ఈ నంబర్ను, ఈ సంఖ్యను లవము అంటారు. ఈ కింద ఉండేదానిని హారము అంటారు. ఇంగ్లీష్లో ఈ లవాన్ని న్యూమరేటర్ అంటారు, అలాగే హారాన్ని డినామినేటర్ అంటారు. ఫ్రాక్షన్ అనగానే న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్. ఇందులో న్యూమరేటర్ సంఖ్య ఎంత ఉంది? ఈ పార్ట్లో న్యూమరేటర్ అనేది 5, అలాగే డినామినేటర్ అనేది 7. ఓకే, పైన ఉన్నదాన్ని లవము అంటారు, కింద ఉన్నదాన్ని హారము అంటారు. ఈ విధంగా మనము లవము, హారాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చేస్తారనుకోండి. ఇప్పుడు ఇందులో లవమేది 27, హారమేది 3. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ కొడితే ఏమవుతుంది? 3 9ల 27, 9. అక్కడ లవము లేదు, హారము లేదని మీనింగ్ ఇక్కడ. అంటే 9 ఇక్కడ ఏమవుతుంది? 1 కదా, ఈ 1 అనేది హారం అవుతుంది, 9 అనేది లవము అవుతుంది. ఇప్పుడు కొన్ని నెంబర్లు ఇచ్చి అందులో లవమేదో హారమేదో ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ చూడండి, 3/4, 6/7, అలాగే 12/15, అలాగే ఇక్కడ కొంచెం దూరంగా రాయండి, 12/15, అలాగే 13/17, ఇక్కడ 15/18. ఓకే, అలాగే 7/11 ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిలో లవమేది, హారమేది రాయాలి మనం. ఓకే, లవము అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో లవము ఈ పార్ట్లో లవాన్ని గుర్తించాలి, అలాగే ఇక్కడున్న పార్ట్లలో లవము, హారాన్ని గుర్తించాలి. ఇందులో లవము ఏది? 3, లవము 3. హారం ఏది? 4, హారము అంటే కిందన దాన్ని 4. ఇంగ్లీష్లో దీనిని న్యూమరేటర్ అంటారు. ఈ భిన్నంలో న్యూమరేటర్ ఏది అని అడిగినప్పుడు మనం ఏం రాయాలి? న్యూమరేటర్ అంటే 3. అలాగే డినామినేటర్ ఏది అని అడిగినప్పుడు ఏం రాయాలి? డినామినేటర్ అంటే 4. ఇక్కడ చూడండి, లవము, లవం అంటే ఎంత? 6. అలాగే హారము, హారం అంటే ఎంత? 7. లవము బై హారం అయితే భిన్నం అవుతుంది. ఇంగ్లీష్లో న్యూమరేటర్ అంటే ఎంత? లవాన్ని న్యూమరేటర్ అంటారు, 6. న్యూమరేటర్ అంటే 6. ఇంగ్లీష్లో డినామినేటర్ అంటే ఏది? 7. 7ని డినామినేటర్ అంటారు. 6 లవము, 7 హారము. ఇక్కడ చూడండి, 12/15, 12/15.
ఇందులో న్యూమరేటర్ ఏది? ఇక్కడ చూడండి, లవాన్ని న్యూమరేటర్ అంటారు. పైన ఉన్న సంఖ్యను న్యూమరేటర్. ఇది న్యూమరేటర్ అంటే 12 అంటే లవాన్ని 12. హారం అంటే భిన్నానికి కింద ఉన్న దాన్ని హారము అంటారు. హారం అంటే 15. ఇక్కడ చూడండి 13/17. ఇందులో లవము ఏది? లవము అంటే 13. అలాగే హారం అంటే కింద ఉండేదానిని హారం అంటారు. ఇది 17. హారము 17. ఇంగ్లీష్లో ఈ యొక్క భిన్నంలో, ఈ యొక్క ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఏది అన్నప్పుడు 13. హారము డినామినేటర్ ఏది అంటే 17 అంటే 17. న్యూమరేటర్ 13, డినామినేటర్ 17. ఈ విధంగా గుర్తించాలి. ఇక్కడ చూడండి 15/18, 15/18. ఇందులో న్యూమరేటర్ ఏది? డినామినేటర్ ఏది? పైన ఉన్న వాటిని న్యూమరేటర్ అంటారు, కింద ఉన్నదాన్ని డినామినేటర్ అంటారు. 15ని న్యూమరేటర్, దీన్ని లవం అని కూడా అంటారు, 15. అలాగే డినామినేటర్ అంటే డీతో రాస్తున్నాం ఇక్కడ, దీన్ని హారము అంటారు. ఇది 18. ఈ భిన్నంలో 15ని లవము అంటారు, 18ని హారము అంటారు. అలాగే ఇక్కడ చూడండి 7/11, 7/11. 7/11లో ఏది న్యూమరేటర్, ఏది డినామినేటర్? 7 అనేది న్యూమరేటర్ అంటే లవము, దీన్ని ఎన్ అంటారు. ఎంత ఉంది? 7. అలాగే 11 అనేది డినామినేటర్. 11 అనేది డినామినేటర్ అంటే హారము 11. ఈ విధంగా ఒక భిన్నంలో లవము హారాన్ని గుర్తించండి అన్నప్పుడు ఈ విధంగా గుర్తించాలి. లేదా ఒక ఫ్రాక్షన్లో భిన్నాన్ని ఇంగ్లీష్లో ఫ్రాక్షన్ అంటారు. ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ని గుర్తించండి అన్నప్పుడు ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మరికొన్ని భిన్నాలను రాసి అందులో ఏదో ఒకటిని తెలుసుకోవడము. అంటే లవాన్ని కానీ లేదా హారాన్ని కానీ ఏ విధంగా మనం గుర్తించాలి? ఇక్కడ చూడండి 2/7, 5/8, అలాగే 9/11. ఇక్కడ చూడండి, సపోజ్ ఇందులో లవము ఏది? లవము లేదా 7 అనుకో. ఈ భిన్నంలో 7ని ఏమంటాము? ఈ భిన్నంలో 5ని ఏమంటాము? ఓకే, 5ని ఏమంటాము? అలాగే ఇక్కడ 11/13, 11ని ఏమంటాము? అలాగే 15/19, ఇందులో 19ని ఏమంటాము? అంటే 19ని ఏమంటాము? ఇప్పుడు మీరు వీటికి ఇక్కడ ఆన్సర్లని రాయాలి. 2/7 ఉంది. 2/7 ఉన్నప్పుడు 7ని ఏమంటాము? లవం అంటామా, హారం అంటామా? ఇందాక మీకు చాలా చక్కగా వివరించాను. లవము అంటే భిన్నానికి పైన ఉన్నటువంటి నెంబర్ను లవం అంటారు, కింద ఉండేదానిని హారము అంటారు. దాని ప్రకారంగా ఇప్పుడు ఈ 7ని ఏమంటారు? 7ని హారము అంటారు. 7ని హారము అంటారు. ఎందుకంటే 7 అనేది కింద ఉంది కాబట్టి దీనిని మనం హారము అంటారు. ఇంగ్లీష్లో డినామినేటర్ అంటారు. అలాగే 5/18, ఈ భిన్నంలో 5ని ఏమంటారు? ఇక్కడ ఇచ్చారు కదా 5ని ఏమంటారు? మీకు ఇందాక చెప్పినట్లుగా పైన ఉన్నటువంటి నంబర్ను
లవము అంటారు, కింద ఉండే నెంబర్ని హారము అంటారు. పైన 5 ఉంది, కింద 8 ఉంది. పైన ఉన్న నెంబర్ను లవము అంటాము. అంటే పైన ఏ నెంబర్ ఉంది? 5 ఉంది. ఈ 5ని లవము, 5ని లవము అంటారు. ఈ విధంగా మనం భిన్నాలలో లవాన్ని, హారాన్ని గుర్తించాలి. ఈ విధంగా మనం ఫ్రాక్షన్లో న్యూమరేటర్, డినామినేటర్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి 11/13, ఇది సపరేట్ పార్టు. 11/13, 11/13. ఇందులో 11ని ఏమంటారు? ఇందాక మీకు చెప్పినట్లుగా ఈ యొక్క పైన ఉన్నటువంటి నంబర్ను లవము, ఇంగ్లీష్లో న్యూమరేటర్, కింద ఉన్న నెంబర్ను డినామినేటర్ అంటారు. కాబట్టి ఈ యొక్క 11ను లవము అంటారు. లవము ఇంగ్లీష్లో అయితే న్యూమరేటర్. అలాగే 15/19, 15/19. ఇందులో 19ని ఏమంటారు? అంటే ఈ భిన్నంలో 15/19, 15/19, ఈ భిన్నంలో 19ని ఏమంటారు? ఇక్కడ చూడండి, పైన ఉన్నదాన్ని లవం అంటారు, కింద ఉన్నదాన్ని హారం అంటారు. కాబట్టి 19 అనేది కింద ఉంది, దీనిని హారము అంటారు. దీనిని హారము అంటారు. ఈ విధంగా మనం లవాలను, హారాలను గుర్తించాలి.